మహాభారతంలో జరిగిన ఓ చిన్న పొరపాటు అదెలా ఓ పెద్ద సామ్రాజ్యం తలరాతనే మార్చేసిందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది మనం తీసుకునే నిర్ణయాలు వాటివల్ల కలిగే పర్యవసానాల గురించిన ఓ అద్భుతమైన కథ. అసలు ఒక్క బాణం, కేవలం ఒక్క బాణం ఓ సామ్రాజ్యం భవిష్యత్తుని ఎలా మార్చగలదు? వినడానికి ఆశ్చర్యంగా ఉంది గదూ? ఈ కథలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఒకే ఒక్క చర్య ఓ వంశం గమనాన్ని శాశ్వతంగా ఎలా మార్చేసిందో చూద్దాం. సరే, ఈ కథ మొదలయ్యేది హస్తినాపుర మహారాజు పాండురాజుతో. ఆయనెవరో తెలుసా? అసామాన్యమైన విలుకాడు. కాని ఒక్కొక్కసారి మనకున్న గొప్ప నైపుణ్యాలే మనల్ని ఘోరమైన తప్పులు చేసేలా చేస్తాయి. ఓసారి ఊహించుకోండి, దట్టమైన అడవి, అంతా ప్రశాంతంగా ఉంది. మన పాండురాజు వేటలో పూర్తిగా లీనమైపోయాడు. అప్పుడే ఆయన కంట 2 జింకలు పడ్డాయి. కాని పాపం ఆయనకు తెలీదు అవి మామూలు జింకలు కావని. ఆ రూపంలో ఉన్నది కిందుముడు అనే ఓ ఋషి, ఆయన భార్య. ఈ విషయం తెలియని పాండురాజు వాటిని కేవలం జంతువులుగానే చూశాడు. ఇక అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. విల్లు ఎక్కుపెట్టాడు, బాణం దూసుకెళ్ళింది. ఆ శబ్దభేది బాణం సూటిగా వెళ్ళి లక్ష్యాన్ని తాకింది. కాని అది తీసింది కేవలం ఓ జంతువు ప్రాణాన్ని కాదు. అది తెలియక చేసిన ఓ పెద్ద తప్పు, చరిత్ర గతిని మార్చేసిన ఓ ఘోరమైన చర్య. ఇక్కడినుంచే కథ పూర్తిగా మారిపోతుంది. కథలో అత్యంత కీలకమైన ఘట్టమిది. పాండురాజు తలరాతను శాశ్వతంగా రాసేసిన ఆ క్షణం. బాణం దెబ్బకు ఆ ఋషి తన నిజస్వరూపంలోకి వచ్చేసి కింద పడిపోయాడు. ప్రాణాలు పోతున్నై. తన పొరపాటేంటో గ్రహించిన పాండురాజుకి కాళ్లకింద భూమి కంపించినట్టయింది. నోట మాట రాలేదు. ఇప్పుడు ఆ ఋషి చివరి మాటలో ఏమంటాడో అని భయంతో వణికిపోయాడు. కాని ఆయన క్షమించలేదు. దానికి బదులుగా ఆయన నోటినుంచి వచ్చిన మాటలు పాండురాజు జీవితాన్నే కాదు, ఆయన వంశ భవిష్యత్తును కూడా శాశ్వతంగా మార్చేసిన శాపవచనాలు. ఆలోచించండి, ఎంత భయంకరమైన శాపమో! ఇది కేవలం చనిపో అని చెప్పడం కాదు, జీవితంలో అత్యంత సహజమైన ఆనందాన్ని, ప్రేమని, భార్యాభర్తల మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని, వాటన్నిటినీ మరణంతో ముడిపెట్టేసింది. అంటే ఇక పాండురాజుకు ప్రేమ అనేది మృత్యుతో సమానం. మన పురాణాల్లో ఋషిశాపం అంటే మామూలు విషయం కాదు. దానికి తిరుగుండదు. అది కోపంలో అనే మాట కాదు, వాళ్ల తపశ్శక్తితో ఇచ్చే తిరుగులేని ఆజ్ఞ అది. ఇక అంతే, పాండురాజు విధి అక్కడ ఖరారైపోయింది. సరే, మరి ఈ శాపం తర్వాత పాండురాజు, ఆయన కుటుంబం జీవితం ఏమైంది? అసలు వాళ్ల రాజవంశం ఎలా ముందుకు సాగింది? వెంటనే పాండురాజు తన రాజ్యాన్ని, రాచభోగాలని, అన్ని సుఖాలని వదిలేశాడు. ఆ శాపం నుంచి, ఆ మరణం నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఓ కఠినమైన దారినెంచుకున్నాడు. అదే పశ్చాత్తాపంతో, పూర్తి సంయమనంతో జీవించడం. అయితే ఇక్కడే కథలో ఓ ఊహించని మలుపొస్తుంది. పాండురాజు భార్య కుంతికి దుర్వాస మహర్షి ఇచ్చిన ఒక రహస్యవరముంది. ఆ వరంతో ఆమె ఏ దేవతనైనా ప్రార్థించి సంతానాన్ని పొందగలదు. పాండురాజు ప్రోత్సాహంతో కుంతి, అలాగే మరో భార్య మాద్రి ఇద్దరూ ఆ వరాన్ని ఉపయోగించుకుని దేవతల అంశతో 5 కొడుకుల్ని కన్నారు. వారే మన పాండవులు. అలా రాజవంశం ఆగిపోకుండా నిలబడింది. ఇలా 1-2 రోజులు కాదు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ అడవిలోనే వాళ్ల కుటుంబం పెరిగింది. పిల్లలు పుట్టారు, పెరిగి పెద్దవాళ్లయ్యారు. అంతా ప్రశాంతంగా, హాయిగా సాగిపోతున్నట్టే అనిపించింది. కాని ఆ శాపం మాత్రం ఓ నీడలా వాళ్ళని వెన్నాడుతూనే ఉంది. ఇంత ప్రశాంతంగా సాగిపోతున్న వాళ్ల జీవితంలోకి ప్రకృతి రూపంలోనే ఓ పెద్ద విషాదం రాబోతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా పాండురాజు జీవితం ఎలా గడిచిందంటే, ప్రతి క్షణం ఓ కత్తిమీద నడకలాంటిదే. ఆయన చేసిన ప్రతిజ్ఞ ఆయన ప్రాణాల్ని కాపాడే కవచం. కాని అదే సమయంలో అదే ఆయనకు అతిపెద్ద శిక్ష కూడా. అలాంటి సమయంలో ఒకరోజు వసంత ఋతువు వచ్చింది. అడవి అంతా పూలతో, కొత్త చిగురులతో కలకలలాడిపోతోంది. పక్షుల కిలకిలారావాలు. అంతా ఓ కొత్త ఉత్సాహం, ఓ కొత్త జీవశక్తితో నిండిపోయింది. ఆ వాతావరణం చూశాక పాండురాజులో ఓ పెద్ద సంఘర్షణ మొదలైంది. ఒకవైపు ఇన్నేళ్లుగా పాటిస్తున్న కఠిన నియమం, ప్రాణభయం. మరోవైపు ఆ ప్రకృతి అందం, ఆ వసంతకాలపు ఆహ్లాదం, పక్కనే ఉన్న భార్య మాద్రి సౌందర్యం. మెల్లమెల్లగా ఆయన సంకల్పం సడలడం మొదలైంది. ఇక అంతే, ఓ బలహీనమైన క్షణంలో
పాండురాజు తన ప్రతిజ్ఞను మరిచిపోయాడు, శాపాన్ని మరిచిపోయాడు, మాద్రిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాతి క్షణమే ఋషిశాపం ఫలించింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సరే, పాండురాజు మరణించాడు. ఆ తరువాతేమైంది? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ల రాజ్యం గతేంటి? ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాలా దారుణమైనవి. తన వల్లే భర్త చనిపోయాడన్న అపరాధభావంతో మాద్రి కూడా ఆయన చితిపైనే ప్రాణాలు విడిచింది. ఇక 5 పసిపిల్లల బాధ్యతతో కుంతి ఒంటరైపోయింది. చేసేదేమీ లేక వాళ్లందర్నీ తీసుకుని అడవి విడిచి తిరిగి హస్తినాపురానికి బయల్దేరాల్సి వచ్చింది. వాళ్ళు హస్తినాపురం చేరేసరికి పెద్ద కొడుకైన యుధిష్ఠిరుడి వయసు కేవలం 16 ఏళ్ళు. ఆలోచించండి, అడవిలో పుట్టి పెరిగిన ఓ యువరాజు భుజాలపై ఒక్కసారిగా ఓ పెద్ద రాజ్యం వారసత్వపు భారం పడింది. పాండురాజు మరణవార్త తెలియగానే హస్తినాపురం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. రాజ్యం ఓ గొప్ప రాజును కోల్పోయింది. ఇక ఈ అనాథ కుటుంబం రాజకీయాలు, కుట్రలతో నిండిన రాజసభలోకి అడుగుపెట్టబోతోంది. చివరిగా ఈ కథ మనందరి ముందు ఒకే ఒక ప్రశ్ననుంచుతుంది. పాండురాజు మరణమనేది ఆయన తలరాతలో ముందే రాసిపెట్టి ఉన్న విధి అంటారా? లేక మనిషికి సహజంగా ఉండే కోరికల ముందు ఒక వ్యక్తి సంకల్పం ఓడిపోయిన క్షణం అంటారా? దీని గురించి ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.